గన్నవరానికి సంబంధించి వల్లభనేని వంశీ గెలుస్తారు, చాలా టఫ్గా ఉన్న ఆయనే బయటపడతారని చెప్పారు. ఆ నియోజకవర్గము చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఖచ్చితంగా ఓడిపోతారు అని చెప్తున్న వాళ్ళ సంఖ్య ఇరు పార్టీలో ఉంది, ప్రజలు కాదు ఇరు పార్టీలో ఉంది. అలాంటి చోట ఏ ధైర్యంతో ఏ ధీమాతో మస్తాన్ వంశీ గారే గెలుస్తారు అని చెప్పారు? మేడం ఒకటి మేడం, మా ధైర్యం, మా డేటా, మా విశ్వాసం, మా మెకానిజం పట్ల మాకు విశ్వాసం ఉన్న నాళ్ళు, మా డేటానే మా ధైర్యం అయిన నాళ్ళు మాకు ఇబ్బంది ఏముండదు. ఇప్పుడు వంశీ గారు అక్కడ స్థానికంగా ఎలక్షన్ చాలా బాగా చేసుకున్నాడు. అయితే ఎలక్షన్ చేసుకున్నాడు కాబట్టి గెలుస్తున్నాడని కాదు, అతను ఎలక్షన్ కంటే కూడా చాలా ముందు 2 సార్లు 3 సార్లు ప్రీపోల్ చేస్తే కూడా అక్కడ ఆయన లీడ్లో కనబడ్డాడు. ఈసారి ఖచ్చితంగా ఈ 3 పార్టీలు గెలిస్తే ఇబ్బంది ఉంటది అన్న సంగతి ఆయన తెలుసుకొని చాలా జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎలక్షన్ హీరింగ్ కానివ్వండి, బూత్ మేనేజ్మెంట్ కానివ్వండి, అవన్నీ చాలా చక్కగా చేసుకోగలిగాడు. కాబట్టి ఈరోజు ఆ ఫలితం రాబోతా ఉంది. సో అందుకని ఇంత ధైర్యంగా కూడా నేను చెప్పగలిగాను. పక్కనున్న గుడివాడకి సంబంధించి ప్రస్తావించలేదు ప్రెస్ మీట్ లో, ఎలా ఉంది అక్కడ ట్రెండ్? అంటే గుడివాడని ఎందుకు ప్రస్తావించలేదు అనేది, గుడివాడ ఖచ్చితంగా టైట్ కాన్స్టిట్యున్సీ. గుడివాడలో నాని గారిని, కన్నవరంలో వంశీ గారిని ఓడించడానికి అనేక మంది ఆ 2 నియోజకవర్గాల్లో మోహరించారు. మామూలుగా మోహరించలా, వేరే వేరే దేశాల నుండి కూడా వచ్చి మోహరించారు. కాబట్టి ఇది కొద్దిగా టైట్ కాన్స్టిట్యున్సీ, అందుకని దాని గురించి నేను పెద్ద ప్రస్తావించలేదు. ఓకే, చాలా టఫ్ గా ఉంది. స్టిల్ ఖచ్చితంగా ఎవరికి ఉందంటారు? చూడాలి ఏమొద్దనేది. మీరు చేశారు కదా పోస్ట్ పోల్ చెప్పడానికి, కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సార్, ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ లో మీరు గమనించిన అంశాలు ప్రధానంగా నెగటివ్స్ పాజిటివ్స్ ఏంటి? ఇప్పుడు గతంలో దాదాపు 49% ఆఫ్ ఓట్ షేర్ వైసీపీ సంపాదించింది. ఇంచుమించుగా దాని కొన్ని పాయింట్స్ ఇప్పుడు 50% మీరు ఇస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ సీట్లు తగ్గుతూ ఉన్నాయి, అక్కడ పెరుగుతూ ఉన్నాయి. డిఫరెన్సియేషన్ ఏ విధంగా ఉంది అంటే శ్రావణి గారు, 2019లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ వేరువేరుగా పోటీ చేయడంతో వైఎస్ఆర్సీపీకి సుమారు 50% ఓటు బ్యాంక్ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి 39% పైచిలుకే వచ్చింది. అంటే డైరెక్ట్ గా 10-11% గ్యాప్ ఉండటంతో ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 10% ఓటు బ్యాంకు ఉన్నటువంటి జనసేన కూడా వచ్చి యాడ్ అయింది. సో ఆటోమేటిక్ గా బీజేపీ యాడ్ అయింది. వీళ్ళందరూ యాడ్ అయినప్పుడు సరే కొంత డిసడ్వాంటేజ్, వీళ్ళంతా యాడ్ అయ్యి 47% అయింది. కాబట్టి 49కి 47% అని పోటీ ఉన్నప్పుడు అనేక నియోజకవర్గాల్లో కూటమి గెలుస్తుంది. కాబట్టి 2019తో మనం కంపేర్ చేయలేము. ఎందుకు కంపేర్ చేయాలంటే 2019లో అది మల్టీ కార్నర్ కంటెస్ట్ జరిగింది. ఇప్పుడు 1-1 కంటెస్ట్ కదా, 3 పార్టీలు ఒక కూటమైంది, ఇది ఒక కూటమైంది. కాబట్టి ఖచ్చితంగా 2019తో పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ని మీరు కంపేర్ చేయొచ్చు, కానీ నంబర్ ఆఫ్ సీట్స్ ని మీరు కంపేర్ చేయలేరు. ఓకే, ఈ ఎస్పెషల్లీ 3 పార్టీల కలయిక అంశము ఏ విధంగా ఉందంటారు గ్రౌండ్ లెవెల్లో? ఎందుకు అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిమ్స్ దూరం అయ్యారు, మైనార్టీలు దూరం అయ్యారు అని ఒక వర్గం చెప్తూ ఉంటే, జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాపుల్లో స్ప్లిట్టింగ్ వచ్చింది, వాళ్ళంతా వైసీపీకి అలైన్ అయ్యారు అని చెప్పే వాళ్ళ సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. కొంత ఇబ్బంది ఉంది శ్రావణి గారు. విషయం 2014లో జనసేన పార్టీ పెట్టిన కొత్తలో అలయన్స్ కి వెళ్ళినప్పుడు సీట్ల గొడవ లేదు. ఆ రోజు జనసేన సీట్లు అడగలేదు, కేవలం సపోర్ట్ చేశారు. కాబట్టి అసలు గోల్ లేదు, ఓట్ ట్రాన్స్ఫర్ విషయం లేదు, లీడర్కి ఏ సీట్ ఇవ్వాలి ఇవ్వలేదు. కానీ 2024లో వాళ్ళు ఖచ్చితంగా 50 సీట్లు మా జనసేనకి ఇస్తాయని జనసేన శ్రేణులన్నీ ఆశించినాయి. ముఖ్యంగా కాపు కమ్యూనిటీ ఖచ్చితంగా మాకు 50 సీట్లు అన్న ఇస్తారు అనేటువంటిది ఆశించారు. ఎప్పుడైతే 50 సీట్లు రాక దాన్ని 40, 30, 20, 24కి ఇచ్చారో ఆ రోజు ఈ జనసేన శ్రేణులన్నీ దిగాలు పడినాయి. కాపు కమ్యూనిటీ అంతా కూడా చాలా ఒక రకమైనటువంటి ఉద్రేకానికి లోనయ్యారు. ఆ తర్వాత 24 కూడా మళ్ళీ 3 బీజేపీకి ఇచ్చేసి 21కి పరిమితం చూసారా. ఆ రోజుతో ఖచ్చితంగా కాపు కమ్యూనిటీ చాలా ఇబ్బంది పడింది. జనసేనకి ఎక్కడైతే సీట్లు ఇచ్చారో, జనసేనకి సీట్లు ఇచ్చిన దగ్గర టీడీపీ ఓటు బ్యాంకు బాగా ట్రాన్స్ఫర్ అయింది. టీడీపీకి ఎక్కడైతే సీట్లు ఇచ్చారో అక్కడ జనసేన ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాలేదు. ఎందుకు కాలేదంటే ఈ బాధే కారణం. ఇంత పెద్ద పవన్ కళ్యాణ్ తీసుకుని 50 సీట్లను ఇస్తారనుకుంటే 21 సీటే ఇచ్చారనేటువంటి బాధ ఏదైతే ఉందో, ఆగ్రహం ఏదైతే ఉందో ఆ వర్గాల్లో, ఆ ఆగ్రహం కారణంగా జనసేన ఓటు బ్యాంకు 100% ట్రాన్స్ఫర్ కాలేదు. సో కాబట్టి జనసేన టీడీపీ అలయన్స్ సరే ఈ రోజు కనీసం టీడీపీకి సీట్లు పెరుగుతున్నాయి, జనసేనకి సీట్లు పెరుగుతున్నాయి, బీజేపీ పెరుగుతున్నాయి. కాబట్టి అధికారంలో రాలేకపోయినా కూడా టీం లేదంటే ఆ కూటమి సక్సెస్ అయినట్టే.
గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుంది కాబట్టి. ఓకే, రైట్. బీజేపీతో పదే పదే పొత్తు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ అయింది, లేదంటే డైరెక్ట్ గా అధికారంలోకి వచ్చే స్థాయి టీడీపీకి ఉంది అని మాట్లాడే వాళ్ళకి నిజమేనా? లేదు శ్రావణి గారు, ఇది బీజేపీని బదనాం చేయడానికి ఏదో వాడేటువంటి విషయమే గానీ బీజేపీతో కలిస్తే పూర్తిగా నష్టపోతామని కనుక చంద్రబాబు గారికి తెలిస్తే బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? కొన్ని అవసరాలు ఉన్నాయన్నారు కదా. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. ఆ అవసరాలు బీజేపీతో ఏదైనా నష్టం జరిగితే అంతకంటే ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నారు. సింపుల్. ఓకే, రైట్. జనసేన ఏ విధంగా పుంజుకుందంటారు? మీ అనాలిసిస్ ఏంటి? ఎందుకు అంటే జనసేన 14-15 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు కదా, వాళ్ళకి మేలే కదా ఇది. కాకపోతే 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా 10-15 సీట్ల గురించి ఆలోచించాల్సి రావడం కొంచెం బాధాకరం జనసేన విషయంలో. సో జనసేనకి ఇప్పటి వరకు ఒక సింబల్ కూడా అంటే సాలిడ్ గా లేకపోవడం అనేటువంటిది వాళ్ళకి మైనస్. వాళ్ళు చాలా ఆందోళన పడ్డారు గాజు గ్లాస్ విషయంలో. అంటే జనసేన ఇక నుండి అయినా వాళ్ళు సంస్థాగత నిర్మాణం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే 15 అసెంబ్లీలు వస్తున్నాయి కాబట్టి. ఇక్కడ ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి. జనసేన పార్టీ కాపు సామాజిక వర్గం ఫ్యాక్టర్లు ఓన్లీ వాళ్ళే పవన్ కళ్యాణ్ కి అట్రాక్ట్ అవుతున్నారా, యూత్ అట్రాక్ట్ అవుతున్నారా, లేదు మిగతా సామాజిక వర్గాలను కూడా అట్రాక్ట్ చేసేలాగా పవన్ కళ్యాణ్ కి గ్రౌండ్ లో ఉందా? అంటే ఒకటండి, పవన్ కళ్యాణ్ ప్రధానమైనటువంటి ఓటు బ్యాంకు కాపు ఓటు బ్యాంకు, తర్వాత యూత్. సరే, ఆ యూత్ లో ఏ వయసు వాళ్ళు ఓటు హక్కు ఉన్నవాళ్ళ లేరా అంటే అది ఒక పెద్ద చర్చ. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ మంది లైక్ చేస్తుంది మాత్రం రాజకీయంగా కాపు కమ్యూనిటీ. సినిమా పరంగా అందరు లైక్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, రిలీజియన్, అందరు అన్నిట్లో ఆయన అభిమానులు ఉంటారు. కానీ బట్ ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత ఆయన సంస్థాగత నిర్మాణం కొంత చేసుకుంటారని మాత్రం నేను ఆశిస్తున్నాను. చాలా సర్వే సంస్థలు కూటమికి అనుకూలంగా ఇచ్చాయి. ఆరా మస్తాన్ గారు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇచ్చాయి. అంటే చాలా ఏం కాదు, అనేక సంస్థలు వైసీపీ కూడా వచ్చాయి. బట్ నేను ఫర్మ్లీ డెఫినెట్లీ వైసీపీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ అని నేను నా సర్వే ద్వారా అదే నిరూపితమైంది, అదే ఇస్తున్నాను. నమ్మొచ్చా వైసీపీ దీన్ని బ్లైండ్ గా నమ్మొచ్చు? ఖచ్చితంగా నమ్మొచ్చు. తప్పదు, ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు తప్పడానికి. తప్పితే ఎట్టి పరిస్థితులు తప్పిన తర్వాత అసలు మీరు వెళ్ళి ఇంటర్వ్యూ కూడా అడగరా? అడుగుతాను, ఎలా తప్పింది అని అడగొచ్చేమో, మీ లెక్కలు ఎలా తప్పాయని అడగొచ్చేమో. ఇప్పటికి తప్పదు. ఈసారి మళ్ళీ మీ సర్వే మరొకసారి నిజమైంది అని చెప్పి ఇంకొక ఇంటర్వ్యూలో తప్పనిసరి కలుద్దాం. అప్పుడు అనేక విషయాల పట్ల డిస్కస్ చేద్దాం. బిఫోర్ క్లోజింగ్, ఎందుకు బీఆర్ఎస్ మీద అంత కక్షపూరితమైన 0% కి పడేశారు? కక్ష కాదు అది, వాళ్ళకి వస్తున్నటువంటి ఓట్లు కూడా 0. అనేక నియోజకవర్గాల్లో వాళ్ళకి డిపాజిట్ రావట్లా. అనేక నియోజకవర్గాల్లో వాళ్ళు ఎక్కువ నియోజకవర్గాల్లో 3 వస్తాం. కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా మీరు అనలైజ్ చేస్తారు? బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది కదా. ఓకే, అంటే అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో ఎక్కువ సీట్లు వస్తున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి, ఎంపీ. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ నాయకత్వాన్ని అభినందించాల్సిందే. కర్ణాటకలో కూడా ఈ రోజు అంత గొప్ప పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ చాలా గుడ్ పెర్ఫార్మెన్స్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ తో క్లోజ్ చేస్తాను. జగన్ గారికి ఈ ఎంటైర్ సర్వే చేసిన తర్వాత ఒక సలహా ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? కూటమికి బాబు గారికి ఒక సలహా ఇవ్వాలంటే ఒక సెఫాలజిస్ట్ గా ఆరా మస్తాన్ చూసిన రియాలిటీస్ ఉద్దేశించి ఏం చెప్పగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ పాటించమని చంద్రబాబు నాయుడు గారికి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డెవలప్మెంట్ మోడల్ చూపిస్తున్నారో దాన్ని ఫాలో కమ్మని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాను. ఇక్కడ క్రాస్ అడ్వైజ్ ఇస్తున్నారు మీరు ఇద్దరు. ఇట్స్ ఫ్యాక్ట్. ఓకే, వాళ్ళు ఇది చేస్తే ఈయన ఇది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పోటాపోటీకి ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా బాగుపడతాయి.